మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వి కోటా నాయక్, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, ఈ దేశంలో అంటరానితనం పోగొట్టడం కోసం దళితవాడలకు తన భార్య సావిత్రిబాయిని స్వయంగా విద్యావంతురాలిని చేసి ఇద్దరు కలిసి మహిళలకు, దళితులకు విద్యను అందించారన్నారు. సీనియర్ అడ్వకేట్ శాంతకుమార్, ఇండియన్ లాయర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే దళితులకు, మహిళలకు, సమాజానికి ఎనలేని కృషి చేశారని, వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా ప్రభావితం చేసిన సామాజిక విప్లవకారులని వారిని స్మరించుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని అన్నారు. వై వెంకటేశ్వర్లు, పీడిఎం నాయకులు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక విప్లవకారుని తెలిపారు. పలువురు నేతలు ప్రసంగిస్తూ పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడాడు. భారతదేశ సామాజిక మార్పు కోసం పోరాటం చేసినటువంటి సామాజికవేత్త మరి జ్యోతిబా పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి బహుజనులు, దళితులు, గిరిజనులు, దేశంలో ఉన్నటువంటి అందరూ ఎంతో గ్రాండ్గా జరుపుకుంటా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మనం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో మరి ఈ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. వారు మరి మహారాష్ట్రలో పుట్టినప్పటికీ చాలా చిన్న వయసులో అనేక విషయాల్లో ముందుండి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టాన్ని, చదువు అణగారిన వర్గాలకి అవసరం లేదని చెప్పి మొట్టమొదట ఆయన మరాఠా స్కూల్లో చేరినప్పటికీ మిగతా వాళ్ళు చదువు వద్దని చెప్పి ఆయన్ని బలవంతంగా కుల వివక్షతో ఆయన్ని స్కూల్ నుంచి మానిపించడం జరిగింది. వాళ్ళ నాన్నగారికి చెప్పి చదువు అవసరం లేదని చెప్పి మానిపించారు. తర్వాత మళ్ళా మరి అదే రకంగా క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో చేరి ఆ చదువును నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యని చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పటికి కూడా వాళ్ళ భార్యని చదువు నేర్పించి ఏదైతే మహిళలకి ఆ రోజు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అణగారిన వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి మహిళలకి చదువు అవసరం అని చెప్పి, ఆ జ్ఞానం అవసరం అని చెప్పి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో చదువు ద్వారా వస్తుందని చెప్పి ఆ రోజు స్కూల్ని ప్రారంభించడం జరిగింది. జ్యోతిబా పూలే వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. మహాత్మా పూలే ఈ దేశానికి ఆయన ఒక్కడే మహాత్ముడు. ఆ మహాత్ముడిని మనం కొనియాడటం మనకు అదృష్టం. ఈ రోజున మనం తెలుసు, జాతి, మతం, కులం పేరుతోటి జరుగుతున్న వివక్షతలకు వ్యతిరేకంగా 100 సంవత్సరాల క్రితమే మహాత్మా పూలే తన అక్షరమే ఆయుధంగా మొట్టమొదట మహిళా విద్య కోసం కొనియాడినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే.